ఫ్రెండ్స్ మనం ఇన్వర్టర్ కనెక్షన్ ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు ఎక్కడైనా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనకి యూపీఎస్ బ్యాక్ సైడ్ రెండు వైర్స్ అయితే ఉంటాయి. ఆ వైర్స్ మనం బ్యాటరీకి అయితే ఫిట్ చేయాలి. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి, రెడ్ అలాగే బ్లాక్ వైర్స్ అనమాట. వీటిని మనం బ్యాటరీకి ఫిట్ చేయాలి. బ్లాక్ వచ్చేసరికి నెగిటివ్ వైర్, అలాగే రెడ్ వచ్చేసరికి పాజిటివ్ వైర్స్ అనమాట. ఈ వైర్స్ మనం మార్చుకుంటే కరెక్ట్గా అయితే బ్యాటరీకి అయితే ఫిట్ చేయాలి. అదైతే మీరు గుర్తుంచుకోవాలి. మనకి బ్యాటరీలో చూడండి, ఇక్కడ మనకి మైనస్ కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మనం బ్లాక్ వైర్ అయితే ఫిట్ చేయాలన్నమాట, నెగిటివ్ వైర్ ని. అలాగే ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంది, ఇక్కడ మనం పాజిటివ్ వైర్ అయితే ఫిట్ చేయాలి, రెడ్ వైర్ ని. ఓకే, ఇప్పుడు మనం బ్లాక్ వైర్ అయితే ఫిట్ చేద్దాం. ఈ బ్లాక్ వైర్ మనం నెగిటివ్ టర్మినల్ కి అయితే ఫిట్ చేయాలి. ఓకే, ఇక్కడైతే ఫిట్ చేయాలి. మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. నేను ఏవైనా వీడియో పెట్టగానే మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం బ్లాక్ వైర్ ని ఈ మైనస్ టర్మినల్ కి అయితే ఫిట్ చేద్దాం. ఓకే, అంతే చూడండి, చాలా సింపుల్. మైనస్ కి బ్లాక్ వైర్ అయితే ఫిట్ చేయాలి. ఇదైతే మీరు గుర్తుంచుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు మనం స్పానర్ తో కూడా టైట్ చేద్దాం, లూజ్ కాంటాక్ట్ లేకుండా చూసుకోవాలన్నమాట. అలాగే వీలైతే దీనికి వ్యాజిలిన్ కూడా పట్టించండి, ఎందుకంటే మనకి ఇక్కడ రస్ట్ లాంటిది అయితే పట్టదు. ఓకే, అలాగే నెక్స్ట్ మనం రెడ్ వైర్ ని కూడా ఫిట్ చేద్దాం. రెడ్ వచ్చరికి పాజిటివ్ వైర్ అనమాట. ఇక్కడ మనకి చూడండి ప్లస్ సింబల్ అయితే ఉంది. ఈ రెడ్ వైర్ మనం పాజిటివ్ టర్మినల్ అయితే మనం ఫిట్ చేయాలి. చూడండి చిన్న స్పార్క్ అయితే వస్తుంది, కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. జస్ట్ స్పార్క్ వచ్చి ఆగిపోతుంది అంతే. మీరు ఏ బ్యాటరీని ఫిట్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలానే స్పార్క్ అయితే వస్తుంది. మరొకసారి కూడా మీకు చూపిస్తాను చూడండి. చూడండి జస్ట్ స్పార్క్ వచ్చి ఆగిపోతుంది అనమాట. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. బ్యాటరీ దగ్గర లూజ్ కాంటాక్ట్ లేకుండా స్పానర్ తో బాగా టైట్ గా ఫిట్ చేయండి. అలాగే చూడండి, ఇది ఇన్వర్టర్ సంబంధించి పవర్ కేబుల్ అనమాట. దీన్ని సాకెట్ లో పెట్టే ముందు ఇంట్లో వైరింగ్ సరిగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇది ఇన్వర్టర్ సంబంధించి స్విచ్ బోర్డ్ అనమాట. సాకెట్ రైట్ సైడ్ టెస్ట్ నుంచి స్విచ్ ఆన్ చేస్తే మనకి ఇండికేటర్ అయితే వెలగాలి, అప్పుడే మనకి వైరింగ్ సరిగా ఉన్నట్లు. ఓకే, ఇండికేటర్ అయితే వెలిగింది, మనకి హౌస్ వైరింగ్ సరిగా ఉన్నట్లు. మనకి లెఫ్ట్ సైడ్ లో మాత్రం ఇండికేటర్ వెలగకూడదు. ఓకే, వైరింగ్ అయితే సరిగా ఉన్నట్లు. అలాగే ఎర్త్ లో కూడా మనకి ఇండికేటర్ అయితే వెలగకూడదు. ఓకే, సాకెట్ రైట్ సైడ్ మాత్రమే మనకి ఇండికేటర్ అయితే వెలగాలి. ఓకే, కరెక్ట్ గా అయితే ఉంది. అలాగే మనం మిగతా స్విచ్ బోర్డ్ లో కూడా చెక్ చేద్దాం. దీంట్లో కూడా చూడండి, సాకెట్ రైట్ సైడ్ మాత్రం స్విచ్ ఆన్ చేస్తే మనకి ఇండికేటర్ అయితే వెలగాలి. ఇది కూడా ఓకే. లెఫ్ట్ సైడ్ మాత్రం వెలగకూడదు. ఓకే, కరెక్ట్ గా అయితే ఉంది. అలాగే మరొక సాకెట్ కూడా చూద్దాం, ఇది కూడా మనకి కరెక్ట్ గా అయితే ఉంది. అలాగే మరొక స్విచ్ బోర్డ్ లో కూడా చెక్ చేద్దాం. దీంట్లో కూడా మనకి రైట్ సైడ్ ఇండికేటర్ అయితే వెలిగించి చూడండి, ఇది కూడా మనకి సరిగా ఉన్నట్లు ఈ స్విచ్ బోర్డ్ లో కూడా. ఓకే, అలాగే మరొక స్విచ్ బోర్డ్ లో కూడా చూద్దాం. దీంట్లో కూడా మనకి రైట్ సైడ్ లోనే మాత్రమే రావాలన్నమాట స్విచ్ ఆన్ చేసిన తర్వాత. ఓకే, దీంట్లో కూడా వస్తుంది అనమాట. మనకి హౌస్ వైరింగ్ అయితే సరిగా ఉన్నట్లు ఇప్పుడు. ఓకే, అన్ని స్విచ్ బోర్డ్ లోనూ మనకి వైరింగ్ అయితే సరిగా అయితే ఉంది. మనం ఇప్పుడు ఇన్వర్టర్ స్విచ్ బోర్డ్ నుంచి ఇన్వర్టర్ వైర్ అయితే బయటకి అయితే తీద్దాం. మనకి ప్రతి స్విచ్ బోర్డ్ కూడా బోర్డ్ టు బోర్డు ఇన్వర్టర్ వైర్ అయితే లాగింటారనమాట. సో మనం ఇప్పుడు ఇన్వర్టర్ వైర్ అయితే బయటకి అయితే తీద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఇన్వర్టర్ వైర్ యాక్చువల్గా మనం 2.5 వైర్ అయితే వేయాలి, కానీ చాలా మంది 1.5 1/2 అలా వేస్తూ ఉంటారు. మనం ఫేస్ వైర్ 2.5 వైర్ ఎలా వేస్తామో అలానే ఇన్వర్టర్ వైర్ కూడా 2.5 వైర్ అయితే వేయాలి. సో కాకపోతే ఇందులో మనకి 1/2 వైర్ అయితే లాగారు చూడండి. ఓకే, సో ప్రతి బోర్డులోనూ మనకి ఇన్వర్టర్ వైర్ అయితే ఇలా వదిలేసి ఉంటారు. మనకి కావాల్సిన దానికి మనం ఇన్వర్టర్ వైర్ కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మనకి మెయిన్ బోర్డు కాబట్టి ఈ వైర్ని అయితే మనం బయటకి అయితే తీసుకోవాలన్నమాట. ఇది 1/2 వైర్ చూడండి, రెడ్ వైర్. యాక్చువల్గా ఎల్లో వైర్ అయితే వేస్తూ ఉంటారు ఇన్వర్టర్ వైర్కి. సో కలర్ కోడ్ ఏదైనా పర్లేదు అనమాట. ఓకే, రెడ్, ఎల్లో, బ్లూ ఏ వైర్ అయినా మనం వేసుకోవచ్చు. ఈ వైర్ కూడా సప్లై వస్తుందో లేదో మనం చెక్ చేద్దాం. ఓకే, చూడండి సప్లై అయితే రాలేదన్నమాట. స్విచ్ బోర్డులో ఎక్కడైనా కూడా ఇన్వర్టర్ వైర్ ఫేస్ వైర్ టచ్ అయినట్లయితే మనకి ఇక్కడ కరెంట్ అయితే వస్తుంది కాబట్టి ఫస్ట్ మనం చెక్ చేసుకొని ఇక్కడ 3 పిన్ టాప్ అయితే బిగించుకోవాల్సి ఉంటుంది ఈ వైర్కి. ఓకే, సప్లై అయితే రాలేదు, 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు మనం స్విచ్ డమ్మీకి ఇక్కడ రంధ్రం చేసుకొని వైర్ని అయితే బయటకి అయితే తీసుకుందాం. ఫస్ట్ మనం సప్లైని అయితే ఆఫ్ చేసుకుందాం. ఓకే, సప్లై అయితే ఆగిపోయింది. ఇప్పుడు మనం ఈ రంధ్రంలో నుంచి వైర్ని అయితే బయటకి అయితే తీసేద్దాం. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తాయి నేను వీడియో పెట్టగానే. ఓకే, ఇప్పుడు మనం డమ్మీ స్విచ్ నుంచి వైర్ని బయటకి అయితే తీద్దాం.
ఓకే చూడండి, డమ్మీ స్విచ్ నుంచి వైర్ని అయితే బయటకి అయితే తీయాలి. ఇక నెక్స్ట్ మనం స్విచ్ బోర్డ్ని అయితే బిగించేద్దాం. మనం ఇప్పుడు నార్మల్ ఇన్వర్టర్ కనెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ ఇన్వర్టర్ వైర్ మాత్రమే బయటకి అయితే తీసుకున్నాం. అదే సోలార్ ఇన్వర్టర్ వైరింగ్ చేసినట్లయితే ఇన్వర్టర్ వైర్ అలాగే ఇన్వర్టర్ న్యూట్రల్ వైర్ కూడా మనం బయటకి అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ప్రతి స్విచ్ బోర్డ్లోనూ ఇన్వర్టర్ న్యూట్రల్ని అలాగే ఇన్వర్టర్ వైర్ని కనెక్షన్ అయితే చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఓన్లీ ఇన్వర్టర్ కనెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇన్వర్టర్ వైర్ మాత్రమే స్విచ్ బోర్డ్ నుంచి బయటకి అయితే తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు మనం ఈ ఇన్వర్టర్ వైర్కి 3 పిన్ టాప్ అయితే వేసుకోవాలి. 3 పిన్ టాప్ మనం 6 amps అనే వేసుకోవచ్చు, లేదంటే 16 amps 3 పిన్ టాప్ అన్న వేసుకోవచ్చు. నేను 6 amps 3 పిన్ టాప్ అయితే తీసుకున్నాను, జిఎం కంపెనీ. యూపీఎస్ బ్యాక్ సైడ్ చూడండి, 16 amps 3 పిన్ టాప్ అన్న పెట్టుకోవచ్చు, లేదంటే 6 amps 3 పిన్ టాప్ అన్న పెట్టుకోవచ్చు. నేను 6 amps 3 పిన్ టాప్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి, 6 amps 3 పిన్ టాప్ అనమాట ఇది. ఓకే, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూడండి 3 పిన్ టాప్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇందులో మనం ఎల్ అనే టర్మినల్కి మాత్రమే ఇన్వర్టర్ వైర్ అయితే బిగించాలి. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మనకి ఎల్ టర్మినల్ కనిపిస్తుంది కదా, దీనికి మాత్రమే ఇన్వర్టర్ వైర్ అయితే బిగించాలి, మిగతా దానికి అయితే అవసరం లేదు. ఓకే, మీకు క్లియర్గా అయితే చూపిస్తాను కనెక్షన్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది కూడా. ఓకే, మనం ఇప్పుడు స్క్రూ అయితే ఓపెన్ చేద్దాం. సోలార్ ఇన్వర్టర్ వైరింగ్ కూడా ఎలా చేయాలనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను. ఓకే, చూడండి మనకి 3 పిన్ టాప్లో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి ఎల్ అనే సింబల్ ఉంది కదా, ఈ టర్మినల్కి మాత్రమే మనము వైర్ అయితే బిగించాలి, ఈ టర్మినల్కు. సో ఇది జాగ్రత్తగా మీరు చూసుకొని బిగించుకోండి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై అయితే ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఈ వైర్ మనం సాకెట్ ఎల్ టర్మినల్కి అయితే మనం బిగించేద్దాం. చూడండి జాగ్రత్తగా 3 పిన్ టాప్ ఎల్ టర్మినల్కి మాత్రమే ఫిట్ చేయాలి, అదైతే మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, అంతే సింపుల్. చూడండి 3 పిన్ టాప్లో న్యూట్రల్కి అలాగే ఎర్త్కి కనెక్షన్ అయితే చేయవలసిన అవసరం అయితే లేదు. ఇంకా మనం దీన్ని అయితే క్లోజ్ చేద్దాం. ఇలా మీరు 3 పిన్ టాప్ ఎల్ టర్మినల్కి మాత్రమే ఫిట్ చేయాలి ఇన్వర్టర్ వైర్ని. తర్వాత మనం ఈ 3 పిన్ టాప్ని యూపీఎస్ బ్యాక్ సైడ్ అయితే మనం ఫిట్ చేయాలి. ఓకే, మనకి యూపీఎస్ బ్యాక్ సైడ్ చూడండి, ఇక్కడ సాకెట్ అయితే ఉంది, ఇందులో మనం ఇన్సర్ట్ చేయాలి. అంతే, చాలా సింపుల్ అనమాట. అలాగే చూడండి ఇన్వర్టర్ పవర్ కేబుల్, దీన్ని మనం ఇన్వర్టర్ స్విచ్ బోర్డ్లోకి అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇక నెక్స్ట్ వీడియోలో ఇంట్లో ఇన్వర్టర్ కనెక్షన్ ఎక్కడెక్కడ కావాలో, స్విచ్ బోర్డ్ కనెక్షన్ ఎలా చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం సప్లైని అయితే ఆన్ చేద్దాం, అలాగే ఇన్వర్టర్ స్విచ్ని కూడా ఆన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం స్విచ్ బోర్డ్లో ఇన్వర్టర్ కనెక్షన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. చూడండి యూపీఎస్లోకి అయితే సప్లై అయితే వచ్చిందనమాట, మనకి ఇండికేటర్ కూడా చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూడండి బ్యాటరీ కూడా ఛార్జ్ అవుతున్నట్టు చూపిస్తుంది. మనకి ఇంకా యూపీఎస్ అయితే ఆన్లో అయితే లేదు, ఇండికేటర్ చూపించలేదు. చూడండి పవర్ బటన్ మనము 2 seconds లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకి యూపీఎస్ అయితే ఆన్ అవుతుంది. చూడండి సిస్టమ్ అయితే ఆన్ అయింది. మరిన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.